వేడి వేడి బన్స్ టీలో ముంచుకొని తింటే ఎంత బాగుంటుందండి. పైగా ఈ బన్ చూడండి ఎంత సాఫ్ట్ టెక్స్చర్ వచ్చిందో. ఇవి ఇంట్లోనే ఎంతో ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఈ బన్కి ఒక లైక్ కొట్టాలనిపిస్తుందా? అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం బ్రెడ్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 190 ml వామ్ మిల్క్ వేసుకోవాలి. ఇది గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇందులోని ఒక ఎగ్, ఇందులోని 38 గ్రామ్స్ షుగర్, బ్లెండర్తో ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. మీ దగ్గర విస్కర్ ఉంటే దాంతోటి చేసుకోండి. బ్లెండర్తో అయితే కాస్త ఫాస్ట్గా పని అవుతుంది. ఒక 2-3 మినిట్స్ ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఇందులోనే మనం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. ఇది కూడా ఒక 2 మినిట్స్ బ్లెండ్ చేసిన తర్వాత ఇందులోనే ఒక 4 గ్రామ్స్ ఈస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈస్ట్ పూర్తిగా కలిసినంత వరకు మనం ఇలా స్పూన్తో కలుపుకొని తర్వాత బ్లెండ్ చేసుకోవాలి. ఇవి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. తర్వాత ఇందులోని 350 గ్రామ్స్ మైదా వేసుకొని నెమ్మదిగా ఇలా కలుపుకుంటూ ఈ ఎగ్ మిక్చర్లో మన మైదా పూర్తిగా కలిసేలాగా చూసుకోవాలి. బ్రెడ్ కోసం మంచి టెక్స్చర్ కావాలి కదా, అందుకోసం చేత్తో మనం ఇలా ఒక 5 to 7 మినిట్స్ పాటు పూర్తిగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్రెడ్ మరింత సాఫ్టీగా వస్తుందండి. ఇప్పుడు బ్రెడ్ పై టాప్ అంతా కొంచెం సాఫ్ట్గా చేసి మూత పెట్టి ఒక 60 మినిట్స్ అలానే వదిలేయాలి. 60 మినిట్స్ తర్వాత మూత తీసి బ్రెడ్ కోసం పిండి ఎంత చక్కగా రెడీ అయిందో చూసారా. ఇప్పుడు ఇందులోనే 41 గ్రామ్స్ బటర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బటర్ మన పిండిలో పూర్తిగా కలిసినంత వరకు చేత్తోనే ఈ విధంగా చేస్తూ పాముకోవాలి. చూడండి, ఈ ప్రాసెస్ కాస్త కష్టమైనప్పటికీ బ్రెడ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మరి మంచి బ్రెడ్ తినాలంటే ఈ మాత్రం కష్టపడాల్సిందే కదా. చూడండి, పిండి అలాగే బటర్ పూర్తిగా కలిసి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు దీన్ని కూడా మరొక 60 నిమిషాల పాటు మూత పెట్టి అలానే వదిలేయాలి. 60 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి మన క్వాంటిటీ అనేది డబుల్ అవుతుంది. ఇప్పుడు దీని మీద కాస్త మైదా పిండి వేసి అలాగే మనం దేని మీద అయితే బాల్స్గా చేసుకుంటామో దాని మీద కూడా మైదా పిండి వేసి ఒక పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం బ్రెడ్ చేసుకునే ట్రే ఉంటుంది కదా, దాని మీద కాస్త బటర్ అలాగే మైదా పిండి వేసి ట్రే మొత్తం చక్కగా మైదా పిండి స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న డక్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటూ రౌండ్గా చేసి పై భాగాన సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు వీటిని ట్రేలో ఒక్కొక్కటిగా చక్కగా పెట్టుకొని అన్ని బాల్స్ని చేతో ఇలా పైన నెమ్మదిగా టచ్ చేసి ఒక మంచి షేప్లో పెట్టుకొని క్లాత్ వేసి ఇంకో 60 మినిట్స్ పైనే వీటికి రెస్ట్ ఇవ్వాలి. 60 మినిట్స్ తర్వాత వీటన్నిటి మీద కొంచెం కొంచెంగా మిల్క్ ఇలా స్ప్రెడ్ చేసి రాసి ఓవెన్ని 10 మినిట్స్ ప్రీహీట్ చేసి అలాగే 160 డిగ్రీస్లో ఒక 30 మినిట్స్ బేక్ చేస్తే ఎంతో రుచికరమైన హాట్ బన్స్ రెడీ. ఇవి మరింత టేస్ట్ కోసం బటర్ ఇలా అప్లై చేయండి. మంచి టెక్స్చర్ అలాగే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయో ఒకసారి ఒకటి చూద్దామా. చూడండి ఎంత బాగున్నాయో, సాఫ్ట్గా అలాగే స్పంజీగా. టీతో అయితే సూపర్గా ఉంటుందండి. అలాగే మీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా కూడా ఈ బన్స్ అనేవి మీరు ఇవ్వచ్చు. మరి రెసిపీ మీకు నచ్చిందా? అయితే నాకు ఒక లైక్ అలాగే ఒక సబ్స్క్రైబ్ చేస్తారా? అది ఒక్కటి చాలండి. మీరు ఇంతసేపు చూశారు అనడానికి అదొక్కటే నాకు ప్రూఫ్. థ్యాంక్ యూ అండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.